హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. 100 సంవత్సరాల క్రితం రోటి పచ్చళ్ళు ఎలాగ తయారు చేస్తారో, దానికోసమని వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో కూడా ఈ వీడియోలో మనం చూద్దామండి. ఈ రోటి పచ్చడి అయితే మనం ఇవాళ బీట్రూట్ తోటి హెల్తీగా తయారు చేసుకుంటున్నాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీ వేడయ్యాక దీంట్లోకి 2 స్పూన్లు మాత్రమే నూనెని యాడ్ చేసుకోండి. ఈ నూనె అంతా కూడా లైట్గా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను మినపప్పు, అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పుని, అలాగే 1/2 స్పూను ఆవాలని యాడ్ చేద్దాము. ఆవాలను వేయటం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి. అలాగే దీంట్లోకి 1/2 స్పూను జీలకర్రని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ దినుసుల్లో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోతే సరిపోతుంది. చూసారా, ఇలాగ మొత్తం వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 4-5 ఎండుమిరపకాయలని వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఎండుమిరపకాయలతో ఈ పచ్చడి మనం కనుక తయారు చేస్తే కనీసం వారం రోజులు ఫ్రిడ్జ్లో అనేది పెట్టాల్సిన అవసరం లేకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ దినుసులు మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూడాలండి. ఈలోపు మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే బాండీలోకి ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ నూనె కూడా వేడయ్యేలాగా చూసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ బీట్రూట్ ముక్కలన్నిటినీ కూడా యాడ్ చేసుకోండి. నేను ముందుగానే బీట్రూట్ పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1/4 కిలో బీట్రూట్ని తీసుకున్నానండి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇవంతా కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. బీట్రూట్ తొందరగా సాఫ్ట్ అవ్వటానికి ఇక్కడ నేను ఒక చిటికెడు పసుపుని, అలాగే 1/4 స్పూను ఉప్పుని వేస్తున్నాను. ఇది కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూసారా, ఆ కలర్ చూస్తుంటేనే మనకి తినాలి అనిపిస్తుంది కదండి. ఎస్పెషల్లీ వేడి వేడి అన్నంలోకి, పెరుగన్నంలోకి ఈ పచ్చడి పెట్టుకొని కనుక మనం తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కనీసం ఒక 10 నిమిషాల పాటు మగ్గేలాగా చూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి బీట్రూట్ ముక్కలన్నీ కూడా సూపర్ సాఫ్ట్గా అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బీట్రూట్ ముక్కలన్నీ కూడా మనకి పూర్తిగా చల్లారేలాగా చూసుకుందాము. ఇప్పుడు మనం రోటి పచ్చడి ఎలాగ తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను చిన్న రోల్ని తీసుకున్నానండి. రాతి రోల్ అయితే మీకు ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులు ఉన్నాయి కదా, దాంతోపాటు ఒక 2 రెమ్మలు చింతపండుని కూడా వేసుకోండి. ఈ దినుసులు ముందుగా ఈ చింతపండు అంతా కూడా మెత్తగా మెదిగేలాగా నూరుకోవాలి. అలాగే ఈ పచ్చడి రుచి బాగుండాలి అంటే మీరు తప్పనిసరిగా యాడ్ చేయాల్సింది 1/4 స్పూను కళ్ళుప్పు అండి. అంటే సముద్రపు ఉప్పు అంటారు కదా, రాళ్ళుప్పు. దీన్ని వేసుకొని ఇదంతా కూడా ఇలాగ దంచి మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మీరు ఇక్కడ నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చండి, ఇంత కష్టపడి మనం రోట్లో నూరుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పని. కానీ ఒక్కసారి ఇలాగా రోటిలో నూరిన పచ్చడి రుచి చూసారే అనుకోండి, మీరు మళ్ళీ మిక్సీలో వేసిన పచ్చడి తినమన్నా కూడా తినరు, అంత రుచిగా ఉంటుంది. ఇలాగా అలాగే హెల్త్ కూడా ఈ రోటిలో నూరిన పచ్చడి అయితే చాలా మంచిదండి. చూసారా, మొత్తం అంతా కూడా ఇలాగ మెత్తగా మెదగాలి. చూసారా, ఇలాగ మెదిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ బీట్రూట్ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మీ రోలు సైజుని బట్టి మీరు మొత్తం వేసుకోవాలా, ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకోవాలా అనేది చూసుకోండి. బీట్రూట్ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా మనం కచ్చా పచ్చాగా ఇలాగా నూరుకోవాలి. చూసారా, ఇలాగా మనం పైన నూరితే సరిపోతుందండి. మనకి ముక్క అక్కడక్కడ తగిలితేనే దీని రుచి చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా నూరుకోండి.
తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగ మనకి మెత్తగా నూరితే బాగోదండి, కచ్చాపచ్చాగా నూరితేనే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.